హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ sudhakar bogam. వెల్కమ్ టు SB Tuts. లాస్ట్ వీడియోలో HTML ఇంట్రడక్షన్ గురించి చూసాం. ఈ వీడియోలో HTML ట్యాగ్స్ అంటే ఏంటి, HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, HTML అట్రిబ్యూట్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే HTML ట్యాగ్స్, HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వీటి గురించి మనకు క్లారిటీ అనేది ఉండాలి. సో ఇవన్నీ మనకు అర్థమైందంటే ఒక HTML డాక్యుమెంట్ మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ HTML డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ని మనం క్రియేట్ చేయాలంటే యూజింగ్ HTML. లాస్ట్ వీడియోలో మళ్ళీ ఆల్రెడీ చూసాం. సో HTML మీన్స్ వాట్? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. మరి ఇక్కడ ట్యాగ్స్ అంటే ఏంటి, HTML ట్యాగ్స్ అంటే ఒకసారి చూద్దాం. HTML ట్యాగ్స్ కీవర్డ్స్ అంటే వాటిని మనం ట్యాగ్ నేమ్స్ అంటాం. సరౌండెడ్ బై యాంగిల్ బ్రాకెట్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్లో రాసేది దాన్ని మనం యాంగిల్ బ్రాకెట్స్ అంటాం. అంటే యాంగిల్ బ్రాకెట్స్లో మనం ఏది రాస్తే అది ట్యాగ్ అంటాం. HTMLలో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి, వాటిని మనం ట్యాగ్ నేమ్స్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక ట్యాగ్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే యాంగిల్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో ఏది రాస్తే అది మనకు ఒక ట్యాగ్. క్లియర్? ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. ఆల్ ట్యాగ్స్ హ్యావ్ ది సేమ్ ఫార్మాట్. దే బిగిన్ విత్ ఏ లెస్ దాన్ సైన్ అండ్ ఎండ్ విత్ ఏ గ్రేటర్ దాన్ సైన్. ఇందాక చెప్పుకున్నట్టు. నెక్స్ట్, HTML ట్యాగ్స్ కమ్స్ ఇన్ పేర్స్ లైక్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అంటే HTML ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి, తర్వాత క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉండాలి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి, మనం ముందు చూద్దాం. కొన్ని పేరు ట్యాగ్స్ ఉంటాయి, కొన్ని అన్పేర్డ్ ట్యాగ్స్ ఉంటాయి. పేరు ట్యాగ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అన్పేర్డ్ ట్యాగ్ అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. బట్ HTML ట్యాగ్స్కి అయితే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అయితే ఉంటుంది. ఆ పాయింట్ అయితే కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ని, క్లోజింగ్ ట్యాగ్ని ఎలా రాయాలి మనం చూద్దాం. ఓపెనింగ్ ట్యాగ్ రిటర్న్ లైక్ చూడండి ఈ విధంగా రాయాలి. అండ్ క్లోజింగ్ ట్యాగ్ విత్ బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఆ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ట్యాగ్ని మనం డిజైన్ చేసినట్లయితే ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ HTML అనేది ఒక ట్యాగ్ అనుకుందాం. ఇది ఓపెనింగ్ ట్యాగ్. మరి క్లోజింగ్ ట్యాగ్ ఎలా రాస్తాం? బ్యాక్వర్డ్ స్లాష్ మళ్ళీ HTML. ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేయాలి. ఓకే, వీటి గురించి మనం ముందు చూద్దాం. సో ఒక ట్యాగ్ అయితే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. క్లియర్? మరి ఇక్కడ HTML ఎలిమెంట్ అంటే ఏంటి? HTML ట్యాగ్ అంటే మనకు ఒక ఐడియా వచ్చింది. HTML ట్యాగ్స్ ఆర్ కీవర్డ్స్ అనుకున్నాం. కీవర్డ్స్ అంటే ట్యాగ్ నేమ్స్. సో HTMLలో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి, వాటిని మనం ట్యాగ్ నేమ్స్గా డిజైన్ చేసుకుంటున్నాం. మరి ట్యాగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? యాంగిల్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాము. సో ప్రతి ట్యాగ్కి ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటాం. సో HTML ట్యాగ్ అంటే ఒక ఐడియా వచ్చేసింది. మరి ఇక్కడ వాట్ అబౌట్ HTML ఎలిమెంట్? మరి HTML ఎలిమెంట్ అంటే ఏదో చూద్దాం. HTML ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ట్యాగ్ టు ఎండింగ్ ట్యాగ్. చూడండి, స్టార్టింగ్ ట్యాగ్ నుండి ఎండింగ్ ట్యాగ్ వరకు మధ్యలో ఉండేది అంతా దాన్ని మనం ఎలిమెంట్ అంటున్నాం. సో HTML ఎలిమెంట్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ నుండి ఎండింగ్ ట్యాగ్ వరకు ఉండేది మొత్తాన్ని HTML ఎలిమెంట్ అంటున్నాం. క్లియర్? సో ప్రతి ట్యాగ్ని ఒక ఎలిమెంట్ అనుకోవచ్చు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఎలిమెంట్స్ గివ్స్ స్ట్రక్చర్ టు ఏ HTML డాక్యుమెంట్ అండ్ టెల్స్ ది బ్రౌజర్ హౌ యూ వాంట్ టు యువర్ వెబ్సైట్ టు బి ప్రెజెంటెడ్. మరి ఇక్కడ HTML ఏం చేస్తుంది అంటే బ్రౌజర్లో ఒక వెబ్సైట్కి సంబంధించిన డేటా ఎలా రిప్రజెంట్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాన్ని రిప్రజెంట్ చేయాలంటే HTML ఎలిమెంట్. అంటే సింపుల్గా HTML ఎలిమెంట్స్ అంటే ట్యాగ్స్. సో ప్రతి ట్యాగ్ ఒక HTML ఎలిమెంటే. ఆ ట్యాగ్ని మనం ఇక్కడ HTML ఎలిమెంట్ అంటున్నాం, అంతకుమించి వేరేది ఏం లేదు. క్లియర్? సో HTML యూజ్ చేసే ప్రతి ట్యాగు ఒక ఎలిమెంటు. క్లియర్? సో ఒక్కొక్క ట్యాగ్కి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఒక బ్రౌజర్లో ఒక డేటాని ఎలా డిస్ప్లే చేస్తున్నాము, దాని స్ట్రక్చర్ ఏంటి, ఆ HTML ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ట్యాగ్ అంటున్నాం. ఇంకా ఏమంటుంటే చూద్దాం. జనరల్లీ HTML ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. ఏమేం పార్ట్స్? ఫస్ట్ వన్ ఓపెనింగ్ ట్యాగ్, సెకండ్ వన్ ఎలిమెంట్ కంటెంట్, థర్డ్ వన్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ట్యాగ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీ ట్యాగ్ తీసుకున్నాను. బీ ట్యాగ్ అంటే బోల్డ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి బీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఫస్ట్ వన్ అయిపోయింది. వాట్ అబౌట్ ఎలిమెంట్ కంటెంట్? అంటే మీరు ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఆ యాక్చువల్ కంటెంట్ అనేది కంటెంట్ కింద తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంటెంట్ వచ్చేసి వెల్కమ్ టు SB Tuts అని కంటెంట్ అయితే తీసుకున్నాం. క్లోజింగ్ ట్యాగ్ అంటే మన కిందాక చెప్పుకున్నాం, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసి మళ్ళీ సేమ్ ఓపెనింగ్ ట్యాగ్ ఎలా ఉంటుందో అలాగే రాస్తాం. ఈ విధంగా మనము ఒక HTML ఎలిమెంట్ని డిజైన్ చేయొచ్చు. క్లియర్? సో HTML ఎలిమెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ట్యాగ్స్. ప్రతి ఒక్క ట్యాగ్ ఒక HTML ఎలిమెంటే. అట్లాగే HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అట్రిబ్యూట్స్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్, దాని క్యారెక్టరిస్టిక్స్, వాటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం.
అడిషనల్గా రిప్రజెంట్ చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం. క్లియర్. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ది స్టార్టింగ్ ట్యాగ్. అట్రిబ్యూట్స్ మనం ఎక్కడ రిప్రజెంట్ చేయాలంటే ఓపెనింగ్ ట్యాగ్ అంటే స్టార్టింగ్ ట్యాగ్లోనే రాయాలి. క్లియర్. అట్లాగే ఇంకా చూడండి ఏమంటున్నాడు, అట్రిబ్యూట్స్ కమ్ ఇన్ ఏ నేమ్ అండ్ వాల్యూ పేర్స్ లైక్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బాడీ ట్యాగ్ ఉంది అనుకుందాం, BODY బాడీ ట్యాగ్. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకే. మరి బాడీ ట్యాగ్ ఏమైనా అట్రిబ్యూట్స్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్గా బ్రౌజర్లో ఏదైనా మ్యాటర్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం, ఆ డిస్ప్లే పార్ట్ అనేది మన బాడీ సెక్షన్ అంటాం. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం క్లియర్గా. ఆ బాడీ సెక్షన్ మనం డిఫైన్ చేయాలంటే HTMLలో బాడీ ట్యాగ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఆ బాడీ ట్యాగ్లో ఏమైనా అట్రిబ్యూట్స్ ఉంటాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్కి అంటే బాడీ సెక్షన్లో వాటికి కలర్ అసైన్ చేద్దాం అనుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్. చూద్దాం. దానికోసం దానికి ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము, అది కూడా మనం ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, BG కలర్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. దీనికి ఇక్కడ వాల్యూ ఇస్తాను నేను, డబుల్ కొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని ఇచ్చిన. ఇప్పుడు ఏమవుతుందంటే బాడీ సెక్షన్ ఏదైతే ఉంటుందో వెబ్ పేజ్లో, ఆ వెబ్ పేజ్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కలర్లోకి అసైన్ అయిపోతుంది. అంటే ఈ బాడీ సెక్షన్ ఏదైతే ఉందో బాడీ ట్యాగ్, దాన్ని మనం ఏదైనా అట్రాక్టివ్గా దాని క్యారెక్టరిస్టిక్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే వాటిని మనం అట్రిబ్యూట్స్ అంటున్నాం. క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ BG కలర్ అనేది అట్రిబ్యూట్ దేనికి, బాడీ ట్యాగ్కి. అట్లాగే HTML ట్యాగ్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. సో వాటి ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవాలంటే దాని ఓపెనింగ్ ట్యాగ్లోనే మనం రాయాలి. క్లియర్. సో దాన్ని మనం అట్రిబ్యూట్ అంటాం. సో ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీనే మనం అట్రిబ్యూట్ అంటాం. ప్రాపర్టీ అంటే దాని స్పెషలైజేషన్, దాని క్యారెక్టరిస్టిక్స్. ఇది మనకు HTML ట్యాగ్స్, HTML ఎలిమెంట్స్, HTML అట్రిబ్యూట్స్. క్లియర్. నెక్స్ట్ వీడియోలో HTML డాక్యుమెంట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ఏమైనా డెఫినేషన్స్ రాసేసుకోండి. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. క్లియర్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.